బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ని చంపింది ఎవరు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ని దారుణంగా చంపేశారు. చీరాలలో ఈ హత్య కలకలం రేపుతోంది. పిల్లి లలిత అనే రిటైర్డ్ టీచర్ని దారుణంగా చంపేశారు. లలితను గొంతు కోసి హత్య చేశారు దుండగులు. కొంతకాలంగా లలిత ఒంటరిగా ఉంటుంది. ఆమె గతంలో టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆమె కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. అమెరికాలో ఉన్న కుమారుడు తల్లి లలితకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఎంతసేపటికి లిఫ్ట్ చేయడం లేదు. కంగారు పడిన లలిత కుమారుడు మరొకరికి ఫోన్ చేశాడు. అదే వీధిలో ఉంటున్న మరొకరికి ఫోన్ చేశాడు. వాళ్ళ తల్లి ఎందుకు ఫోన్ తీయడం లేదు అర్థం కావడం లేదు. చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను కానీ మా అమ్మ ఫోన్ తీయడం లేదు, ఏం జరిగిందో వెళ్ళి చూడండి అని అదే వీధిలో ఉన్న తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లలిత ఇంటికి వచ్చి చూశారు. లలిత ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో రిటైర్డ్ టీచర్ లలిత కనిపించింది. కంగారు పడిన వాళ్ళు కొడుకుకి ఆ విషయాన్ని తెలియజేసి వెంటనే పోలీసులకు కూడా తెలియజేశారు. పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం సీన్ ఆఫ్ ఎవిడెన్స్ని పరిశీలించారు. అయితే ఈ హత్య రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరి ఎవరు లలితను హత్య చేసింది? దొంగతనానికి వచ్చి ఎవరైనా చంపేశారా, లేక ఇంకేదైనా కారణం ఉందా? తెలిసిన వాళ్ళు ఎవరైనా చంపేశారా, లేదంటే కొంతమంది ఎవరైనా తెలియని దొంగలు దొంగతనానికి వచ్చి చంపేశారా? ఎటువంటి కోణాలు ఈ హత్యలో ఉన్నాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాంజా బ్యాచ్ ఆగడాలు కూడా ఆ ఏరియాలో ఎక్కువయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం గాంజా బ్యాచ్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాంజా బ్యాచ్ ఈ పనికి పాల్పడిందనే అనుమానాన్ని బలంగా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ ద్వారా వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా? రోహిత్, ఇప్పటి వరకు అయితే జరిగిన సంఘటనల మీద కూడా ఇటువంటి ఆధారాలు దొరికిన పరిస్థితులు కనిపించలేదు. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చి స్వయంగా జిల్లా ఎస్పీ తుషార్ డుండి అయితే రంగంలోకి దిగిన పరిస్థితి. జరిగిన సంఘటన కొద్దిగా పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే చీరాలలో ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ మొదటి నుంచి కూడా క్రైమ్ రేట్ ఎక్కువ ఉండే ఈ చీరాల పరిసర ప్రాంతాల్లో ఈపురపాలెంలో వృద్ధ మహిళ సుమారు 74 సంవత్సరాలు ఉన్న రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత హత్య వెనుక ఎవరున్నారనే కోణంలో అయితే పోలీసులు అయితే సీరియస్ గా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆమె కొంతకాలంగా రిటైర్డ్ అయిన దగ్గర నుంచి కూడా ఆమె భర్త కలిసి ఈపురపాలెంలో స్వగృహంలో ఉంటున్నారు. ఇటీవల అంటే సుమారు 7 సంవత్సరాల క్రితం వాళ్ళ భర్త రామారావు మృతి దగ్గర నుంచి కూడా లలిత ఒంటరిగా ఉంటుంది. ఆ ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైనా ఆ పక్క ప్లాన్ ప్రకారము ఏదైనా దోపిడీ చేసేదాని కోసం ఆమెను హత్య చేశారా, లేకపోతే మరేదైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా, కుటుంబ నేపథ్యం అన్న విషయంలో అయితే ఆ పోలీసులు అయితే చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన సంఘటన మీద అయితే ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ కుమారుడు అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకి 2 కుమారులు, ఒక కుమార్తె విజయవాడలో ఉంటారు, కుమారులు 2 అమెరికాలో ఉంటారు. స్థిరపడిన నేపథ్యంలో కూడా ప్రతిరోజు వాళ్ళ తల్లికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్న నేపథ్యంలో గత రాత్రి ఆమె ఫోన్ లిఫ్ట్ చేయని నేపథ్యంలో అదే వీధిలో ఉన్నటువంటి రామారావుకు ఫోన్ చేసి పరిస్థితి, ఆ శ్రీనివాస్కు ఫోన్ చేసి పరిస్థితి ఏంటి అని కనుక్కున్న క్రమంలో కూడా ఆమె నిద్రపోతుందన్న ఉద్దేశంతో ఆయన అయితే శ్రీనివాస్ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే దొంగతనం జరిగిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆమె ఒంటిపై ఉన్న నగలు లాక్కి వెళ్ళడం కానీ, ఇంట్లో మిగిలిన వస్తువులు చిందరవందరగా ఉండటం కానీ ఇలాంటి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇది దొంగల పని అనేది చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఏమేమి వస్తువులు పోయినాయి, ఆమెకు ఎంత నగదు ఉంది, ఎంత బంగారం ఉంది, ఏమి వస్తువులు మిస్ అయ్యాన్న కోణంలో కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే పోలీసులు అక్కడ దొంగతనం జరిగింది, దొంగతనం కోణంలోనే హత్య జరిగిందనేసి అయితే ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ దీనికి హత్య చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఒక వృద్ధ మహిళ దోచుకొని వెళ్తే సరిపోతుంది కదని చెప్పి స్థానికులు అయితే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమెకు గతంలో ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మరేదైనా కారణం ఉందా అని చెప్పే కోణంలో కూడా పోలీసులు విచారించే పరిస్థితి ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో చీర పరిసర ప్రాంతాల్లో ఈ గంజా బ్యాచ్ మొత్తుకు అలవాటు పడిన యువకులు అనేక నేరాలకు పాల్పడుతున్నారు. దానికి సంబంధించి జిల్లా ఎస్పీ బాధ్యతలు తీసుకుని వెంబడే ఒక కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. వృద్ధురాలు, సీనియర్ సిటిజన్, ఆమె ఒంటిపై నగలు ఉంటున్నాయి, ఆమె దగ్గర కొంత డబ్బు ఉంటుందని అదే ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరో గమనించి హత్యకు పాల్పడి ఉండాలి. సో డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. వేలిముద్రల నిపుణులు కూడా వచ్చారా? ఆ వివరాలన్నీ సేకరించారా? ఆ పనిలోనే పోలీసులు ఉన్నారు. డాగ్ స్క్వాడ్ రావడం కూడా జరిగింది. డాగ్ స్క్వాడ్ సంఘటన జరిగిన ప్రదేశం నుంచి కొంత దూరం తీసుకెళ్లి ఒక సూచనలు ఇచ్చి చేయడం కూడా ఉంది. అదేవిధంగా వేలిముద్రల నిపుణులు వచ్చి కూడా వేలిముద్రలు సేకరించే పనిలో ఉన్నారు. ఇది గతంలో నేర చరిత్రకి అనుకూలంగా ఉన్నవారు ఎవరైనా చేశారా, లేకపోతే గతంలో నేర చరిత్ర ఉన్నవారు ఏమన్నా ఈ నేరంలో పాల్పడుతులు ఉన్నారా అని చెప్పేసి కోణంలో అయితే పోలీసులు చూస్తున్న పరిస్థితి. అయితే జరిగిన సంఘటన మట్టికి ఇది పూర్తిగా ఆకతాయిలు చేసింది కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. గతంలో ఈమె దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత నగదు ఉండొచ్చు, ఒంటరిగా ఉంటున్న మహిళ ఎంతకాలం నుంచి ఉంటుంది అనేది ఒక రెక్కి నిర్వహించి ఈ హత్యకు పాల్పడ్డారు. ఎక్కన
దొంగతనానికి వచ్చి ఇటువంటి హత్య చేయడం అయితే చాలా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ కోణంలో అయితే పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చీరాల పరిసర ప్రాంతాల్లో జరిగిన హత్యలకి దీనికి లింక్ చూస్తున్నారు. ఆ కోణంలో ఆ హంతకులకి దీనికి ఏమన్నా లింక్ ఉండదన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇది కేవలం దొంగతనం ద్వారా జరిగిన హత్యగానే చూస్తున్నారు. కాకపోతే హత్య చేయాల్సిన పరిస్థితి ఏంటనేది ఒక అనుమానం అయితే రేకెత్తుతున్న పరిస్థితి. ఎందుకంటే దొంగతనమే, కానీ దొంగతనం ఏదైనా అంతర్రాష్ట్ర దొంగల ముఠానా లేదంటే అదే స్ట్రీట్ లో ఉన్న వాళ్ళు చేశారా అనే విషయాన్ని పోలీసులు తేల్చటానికి ఎటువంటి ఏదైనా క్లూస్ దొరికాయా? ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానా లేకపోతే అదే స్థానికంగా ఉండే ఎవరైనా కొంతమంది దొంగలు ఈ గంజాయి బ్యాచ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చేశారు అనడానికి ఏదైనా క్లూస్ దొరికాయా? రోహిత్, చీరాల పరిసర ప్రాంతాల్లో జరిగే ఇటువంటి హత్యలకు కానీ దొంగతనాలకు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నిందితులను అంటే పాత నేరస్తులని అదుపులోకి తీసుకోవడం వాళ్ళ విచారణ గతంలో రికవరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే అంతర్రాష్ట్ర దొంగలు వచ్చి ఇక్కడ చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అని పోలీసులు అయితే ఒక అనుమానం అవుతుంది. కాకపోతే పోలీసులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి ఆ కోణంలో కూడా పూర్తి స్థాయి లోతు విచారణ అయితే చేపట్టిన పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి నేరాలు ఇటీవల కాలంలో అంటే ఒక 3-4 నెలల కాల వ్యవధిలో ఒక 4-5 సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఒక మహిళని రేప్ చేసే సంఘటనలు కూడా కేవలం మత్తులోనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా బాధ్యతలు తీసుకుని వెంబటే కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ఎందుకంటే ఇటువంటి నేరాలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్కి కూడా ఒక దిశానిర్దేశం ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ జరిగిన సంఘటన మీద నేరుగా ఎస్పీ రంగంలోకి దిగి ఒక వృద్ధ మహిళ హత్య కేసులో రంగంలో దిగి విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా ఎస్పీ అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం సీసీ కెమెరాస్ లేవా? ఆ వీధులు ఎక్కడ సీసీ కెమెరాస్ లేవా? ఆ కోణంలో కూడా చూస్తున్నారు. పోలీసులు అయితే పూర్తిగా సమాచారం బయట లేదు. ఎందుకంటే బయటకి సమాచారం పొక్కిన నేపథ్యంలో దోషులు తప్పించుకుపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ పూర్తి వివరాలు అయితే బయటకు తెలియచేయట్లేదు. వాళ్ళు మొత్తం సీసీ ఫుటేజ్ చూస్తున్నారు, అదేవిధంగా సిగ్నల్ ట్రాకింగ్ చూస్తున్నారు. ఆ ఏరియాకి కొత్తగా ఏదైనా ఫోన్ సిగ్నల్స్ ఏమైనా రావడం జరిగింది అంటే రోజువారీ వచ్చే సిగ్నల్స్ కాకుండా కొత్తగా ఏమైనా వచ్చాయని ఈ కోణంలో లోతుగా విచారణ చేస్తున్నారు. పోలీసులు అయితే మనకి ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అతను ప్రిస్టేజ్ తీసుకున్నాడు జిల్లా ఎస్పీ. ఖచ్చితంగా దీని మీద అయితే ఆ దోషులు కఠినంగా శిక్షిస్తాం. వృద్ధ మహిళ విషయంలో అయితే మేము ఈ కేసును అయితే తక్కువగా చూడమని చెప్పేసి ఒక ఎస్పీ పరోక్షంగా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో ఉన్న పాత నేరస్తులు మొత్తాన్ని కూడా ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అదేవిధంగా వాళ్ళు విచారించే పరిస్థితి అయితే కూడా ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి బాపట్ల జిల్లాలో ఈపురపాలెంలో అయితే కనిపిస్తున్న పరిస్థితి. రైట్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లాలో దారుణంగా చంపేశారు ఒక రిటైర్డ్ టీచర్ని. దొంగతనం చేయటానికి వచ్చి ఆమెను చంపి ఆ ఇంట్లో ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకు వెళ్ళిపోయారు అని భావిస్తున్నారు. ఆమె కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. కుమారుడు ఫోన్ చేస్తున్న సమయంలో ఫోన్ ఎంతసేపటికి ఆన్సర్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు ఆ సీట్లో మరొకరికి చెబితే వాళ్ళు వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. వేలుముద్రల నిపుణులు అక్కడికి చేరుకొని